కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ గారు మన బీజేపీకి ఏం ఛాలెంజ్ విసురుతున్నారో ఒకసారి మీరే వినండి. If BJP has guts, let it change Gandhi photo. Gandhi photo in the note, let them change it. Let us see. We will take up in this assembly. విన్నారుగా డీకే శివకుమార్ గారు ఏమన్నారో. బీజేపీకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నోట్ల మీద గాంధీ బొమ్మని తీసేయండి చూద్దాం అని చెప్పి ఛాలెంజ్ చేశారు కదా. ఖచ్చితంగా భవిష్యత్తులో గాంధీ బొమ్మని నోట్ల మీద ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం తీసివేస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ మొదలై దాదాపు 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల క్రితం మోడీ గారు బీజేపీ ప్రభుత్వం యూపీఐ పేమెంట్స్ మొదలు పెట్టడంతో దేశంలో చాలామంది ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్స్ కంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీనివల్ల నోట్ల వాడకం తగ్గింది. ఆల్వేస్లీ నోట్ల వాడకం తగ్గడంతో గాంధీ బొమ్మను వాడకడం కూడా తగ్గిపోయింది. సో భవిష్యత్తులో ఖచ్చితంగా మీ ఎవ్వరూ ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం గాంధీ తాతని నోట్ల మీద నుంచి తీసేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. గాంధీ తాతని తీసివేసి ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడి ఫోటోని, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడి ఫోటోని ప్రతి ఒక్క నోటు మీద ప్రచురించి వాళ్ళకి సరైన గౌరవాన్ని ఇస్తాం. నోట్ల మీద గాంధీ బొమ్మని రిమూవ్ చేయాలి అనే నిర్ణయానికి మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తారో దయచేసి కామెంట్ చేయండి.